కేబినెట్ సమావేశంలో రెవెన్యూ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రెవెన్యూ సదస్సులో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ రావడంతో ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదని అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా త్వరలో పరిష్కారం అవుతాయని చెప్పారు. దానికి మనకు ఓపిక ఉంది, ప్రజలకు ఓపిక ఉండాలి కదా, ప్రజలు ఎన్ని రోజులు ఎదురు చూస్తారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 22A భూములు, ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే ఎందుకు క్లియర్ చేయడం లేదని మండిపడ్డారు సీఎం. మొత్తం సమస్యలు పరిష్కారం చేసి ఒక రిపోర్ట్ ఇస్తామని ముఖ్యమంత్రికి చెప్పారు మంత్రి సత్యప్రసాద్. సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో రెవెన్యూ అధికారులపై సీరియస్ అయ్యారు. రెవెన్యూ సదస్సులో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంతో ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదంటూ అధికారులను ప్రశ్నించారు సీఎం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, అంటే ఓవరాల్ గా ప్రస్తుతం ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. రెవెన్యూ సదస్సుల్లో జరిగిన అర్జీలు కావచ్చు, లేకపోతే రెవెన్యూ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం సరిగా దృష్టి పెట్టట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీని మీద కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగారు. 22A కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యలు ఎందుకు వస్తున్నాయి, దీని మీద ఎందుకు సరిగా దృష్టి పెట్టట్లేదు, మనకు ఓపిక ఉంటే ఉండొచ్చు, ప్రజలకు ఓపిక ఉండదు అనే యాంగిల్లో ముఖ్యమంత్రి మాట్లాడటం జరిగింది. సిసోడియా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ సమస్యకు సంబంధించి పరిష్కారం చేస్తున్నాం, అయినప్పటికీ కొన్ని ఉంటున్నాయని చెప్పారు. కానీ అలా జరగకూడదు. ప్రజల రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో, జనరల్ గా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రజలకి పెద్ద సమస్యగా ప్రతిసారి ఉంటుంది. ల్యాండ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ భూ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి పరిష్కారం కాకపోతే కనుక ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేయాలని చెప్పడం జరిగింది. ఈ డిస్కషన్ అటు ముఖ్యమంత్రి సిసోడియా మధ్య జరుగుతున్నప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ త్వరలోనే, అంటే ఒక వారం 10 రోజుల్లో ఈ రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేస్తామని, సత్వరం రెవెన్యూ సదస్సుల పూర్తయిన వెంటనే ఒక వారం రోజుల లోపే దీని పరిష్కారం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఓవరాల్ గా ఈ భూమికి సంబంధించి రెవెన్యూ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం ప్రస్తుతం ఫోకస్ పెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న.